హలో, నమస్కారం. ప్రపంచంలోనే అతిపెద్ద నగరం ఏదని అడిగితే, అది భౌగోళిక విస్తీర్ణం పరంగానా? లేకపోతే సంపద పరంగానా? లేక జనాభా పరంగానా? అనే ప్రశ్న తలనె తలెత్తుతుంది. అందువల్ల ఆ ప్రశ్నలోనే గందరగోళం ఉంది. భారతదేశ భారతదేశంలోనే జనాభా పరంగా ముంబై అన్న నగరం ఢిల్లీ, కోల్కట్టా కంటే దిగువన ఉంది. అయితే సంపద పరంగా మాత్రం ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైనటువంటి నగరాలలో ముంబై ఒకటి. భారతదేశ ఆర్థిక రాజధానిగా లేదా ధన కార్యాలయ రాజధానిగా పిలువబడే ముంబైలోనే దాదాపు అన్ని సంస్థల కార్పొరేట్ కార్యాలయాలు, పెద్ద బ్యాంకులు ఉన్నాయి. బహుళజాతి కంపెనీలన్నీ ముంబైలోనే అత్యంత శక్తివంతంగా పనిచేస్తాయి. అందువల్ల ముంబై కార్పొరేషన్ ఆదాయం విషయంలో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది. ముంబై నగరాన్ని లెక్కలోకి తీసుకున్నప్పుడు దాని భౌగోళిక విస్తీర్ణం ఒక సమస్య. ముంబై నగరం 4 లేదా 5 కార్పొరేషన్లు అయినప్పటికీ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ లేదా బిఎంసి యొక్క ఒక్క సంవత్సరం యొక్క బడ్జెట్ 74,000 కోట్లు. బహుశా ఎవరు ఊహించి ఉండరు. 74,000 కోట్లు. గుర్తుంచుకోండి, ఒక నగరం యొక్క ఒక్క సంవత్సరం యొక్క బడ్జెట్ 74 కోట్లు. భారతదేశ రాజధాని ఢిల్లీ యొక్క ఒక సంవత్సరం బడ్జెట్ కేవలం 16,500 కోట్లు. ఈ వ్యత్యాసాన్ని మనం గమనించాలి. ముంబై తర్వాత అత్యధిక ఆస్తులు కలిగి ఉన్న కార్పొరేషన్ బెంగళూరు. బెంగళూరు నగరంలో చాలా ఐటీ కంపెనీలు ఉన్నాయని మనకు తెలుసు అందరికీ. అది దాదాపు 19,900 కోట్ల బడ్జెట్ ఉంది బెంగళూరు కార్పొరేషన్కి. అందులో 74,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఇప్పుడు దీని ప్రాముఖ్యత తెలుసుకోవాలంటే కొన్ని రాష్ట్రాల వార్షిక ఆదాయాలు చూడాలి మనం. ఉదాహరణకు గోవా వార్షిక ఆదాయం, గోవా అన్న ఒక స్టేట్, ఒక రాష్ట్రం, ఆ రాష్ట్రం మొత్తం యొక్క ఆదాయమే 8,162 కోట్లు. అరుణాచల్ అనే ప్రదేశం యొక్క ఆ రాష్ట్రం యొక్క ఆదాయం 39,843 కోట్లు. హిమాచల్ ప్రదేశ్ యొక్క ఆదాయం 58,514 కోట్లు. సిక్కిం రాష్ట్రం యొక్క ఆదాయం 16,196 కోట్లు మాత్రమే. త్రిపుర అలాగే 31,412 కోట్లు. కానీ ఒక ముంబై నగరం యొక్క వార్షిక బడ్జెట్ ఎంత అంటే 74,000 కోట్లు. అందుకే ఈ బిఎంసి యొక్క కార్పొరేషన్ ఎన్నికలు అంత ప్రాధాన్యత సంచరించుకుంది. 74,000 కోట్ల ఆదాయంతో ముంబై కార్పొరేషన్ భారత్ను నియంత్రిస్తుంది. ఆసియాలోనే ఇంత ఆస్తులున్న కార్పొరేషన్ మరొకటి ఉందా అంటే సందేహమే, అలాంటివి ఉండదు. కార్పొరేషన్ యొక్క పాలన బీజేపీకి ప్రతిష్టాత్మక సమస్యగా మారింది. ఎందుకంటే చాలా కాలంగా ముంబై కార్పొరేషన్ యొక్క అధికారం శివసేన చేతిలో ఉంది. అది చాలా కాలంగా వాళ్ళ చేతిలోనే ఉంది. శివసేన అనే రాజకీయ పార్టీ ఆ కార్పొరేషన్ యొక్క పునాది. నిజం చెప్పాలంటే శివసేన యొక్క పునాదియే ఆ ముంబై కార్పొరేషన్ అని చెప్పాలి. శివసేన చాలా రకాలుగా ఉంది. శివసేన యొక్క అత్యంత ముఖ్యమైన నాయకులలో ఒకరైన ఏకనాథ్ షిండే, ఇప్పుడు ఆయనే ఏకనాథ్ షిండే ప్రధానమైనటువంటి శివసేన నాయకుడు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఉద్ధవ్ ఠాక్రేతో విభేదించి మరొక పార్టీని స్థాపించి అలా శివసేన పలు విధాలుగా చీలిపోయింది. అయితే ముంబైలో ఉద్ధవ్ ఠాక్రే ఆధిపత్యానికి ఎలాంటి లోటు రాదని అంచనా వేశారు చాలా మంది. ఆయన రాష్ట్ర రాజకీయాల్లో కానీ దేశ రాజకీయాల్లో కానీ పెద్ద పలుకుబడి లేనటువంటి ఒక రాజకీయ నాయకుడు అయినప్పటికీ ముంబై నగరాన్ని ఒకప్పుడు బాల్ ఠాక్రే పరిపాలించారు. ఆయన చెప్పిందే శాసనం అక్కడ. కానీ ఉద్ధవ్ ఠాక్రే వచ్చేసరికి చాలా తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల బహుశా ఆయన యొక్క యశస్సు అంతరించిపోయింది. శాసనసభలో అంత
దారుణంగా ఓడిపోయినప్పటికీ ముంబై నగరం అనేది వాళ్ళ చేతిలోనే ఉండేది. దానికి ప్రాధాన్యత ఏమిటంటే ఇదే 74,000 కోట్ల బడ్జెట్ ఉన్నటువంటి కార్పొరేషన్. అది ఒక రాష్ట్రాన్ని పరిపాలించే ముఖ్యమంత్రి కంటే కూడా ఆ కార్పొరేషన్ యొక్క మేయర్కు అంత అధికారం, బడ్జెట్ వాళ్ళ ఆధీనంలో ఉంటుంది. కాబట్టి ఇంతకాలం వరకు ఉద్ధవ్ ఠాకరేకి అసలు రాజకీయంగా దెబ్బపడలేదని చెప్పాలి. ఎందుకంటే ఇంత పెద్ద కార్పొరేషన్, ఒక రాష్ట్రం యొక్క బడ్జెట్ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ ఉన్నటువంటి బడ్జెట్ లో ఉన్నటువంటి అధికారం వాళ్ళ చేతుల్లో ఉంది ఇంతకాలం వరకు కూడా. కానీ ఇప్పుడు జరిగినటువంటి ఎన్నికల్లో అతి దారుణంగా వాళ్ళు ఓడిపోవడం అన్నది బహుశా ఎవరు ఊహించి ఉండరు. అప్పటికీ ఆయనతో ఎప్పుడో విభేదించినటువంటి సహోదరుడు కలుపుకొని మళ్ళీ ఎన్నికల్లో బరిలో దిగారు ఆయన, రాజ్ ఠాకరే. రాజ్ ఠాకరే ఎవరు అన్నది బహుశా చాలా మందికి తెలుసు. ఆయన బాల్ ఠాకరేకి మేనల్లుడు అనుకుంటాను. కానీ చాలా మంది ఉద్ధవ్ ఠాకరేతో విభేదించి ఆయన వేరే పార్టీ పెట్టుకున్నాడు. కానీ ఎన్నికల్లో ఈ కార్పొరేషన్ ఎన్నికల్లో గెలవాలని అతన్ని కూడా దగ్గర తీసుకున్నాడు. కానీ అతి దారుణంగా ఓడిపోయారు. వాళ్ళ పునాదులే కదిలిపోయాయి. ఇప్పుడు రాజకీయంగా సన్యాసం పుచ్చుకోవాల్సిన స్థితిలోకి దిగజారు ఉద్ధవ్ ఠాకరే. స్వయంకృత అపరాధం. వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు తప్పుడు నిర్ణయాలు, ప్రజాభిష్టం మేరకు ప్రవర్తించకపోతే దాని యొక్క ఫలితం ఎలా ఉంటుంది అంటే దీనికి ఉద్ధవ్ ఠాకరే ఉదాహరణ చెప్పవచ్చు. ఇప్పుడు మన హైదరాబాద్ ఏదైతే గ్రేటర్ హైదరాబాద్ అని ఏదైతే చెప్తారో దాని యొక్క బడ్జెట్ ఎంత తెలుసా? కేవలం 2,260 కోట్లు మాత్రమే. 74,000 కోట్లు ఇక్కడ హైదరాబాద్ నగరం, గ్రేటర్ హైదరాబాద్ అని ఏదైతే చెప్తారో దాని వార్షిక ఆదాయం, బడ్జెట్, ఆదాయం కాదు బడ్జెట్ 2,260 కోట్లు మాత్రమే. కొన్ని ముస్లింలు నివసిస్తున్నటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రాంతాలు ఉన్న చోట ఎంఐఎం కూడా గెలిచింది. ఒక 8 స్థానాలు గెలిచారనుకుంటా. ఇప్పుడు కొన్ని రోజుల క్రితమే కేరళలో జరిగినటువంటి కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా అక్కడ ముఖ్య నగరమైనటువంటి తిరువనంతపురం కూడా బీజేపీ గెలుచుకుంది. నేను చెప్పాను ఇంతకుముందు కూడా అది ఒక వీడియోలో. అంటే బీజేపీ ఇంతకుముందు కార్పొరేషన్ స్థాయిలోకి పెద్దగా ఆసక్తి చూపలేదో, లేదా వాళ్ళు దానిపై పెద్దగా దృష్టి సారించలేదు. కానీ ఇప్పుడు వాటిపై కూడా దృష్టి సారించి అది కూడా ప్రాధాన్యం అని వాళ్ళు భావిస్తున్నారు. కాబట్టి బీజేపీ ఆ రంగంలోకి దిగి ఇప్పుడు విజయాల వైపుకు వెళ్తుంది. ముంబై నగరం యొక్క ఆ కార్పొరేషన్ గెలవడం అనంటే సాధారణమైనటువంటి విషయం కాదు. అందుకే నేను ఇంత వివరించాను. ఆ కార్పొరేషన్ యొక్క ప్రాధాన్యత ఏమిటి అని చెప్పడానికి మాత్రమే దాని యొక్క బడ్జెట్ వివరాలు కానీ, ఒక రాష్ట్రాల బడ్జెట్తో అది ఎంత పైకి ఉందో చెప్పడానికి కారణం అది. ఈ ఉద్ధవ్ ఠాకరే లాంటి వాళ్ళు మన శాసనసభల్లోనూ విధానసభల్లోనూ దారుణంగా ఓడిపోయినా కూడా వాళ్ళు నిలబడగలిగారు అంటే ఈ కార్పొరేషన్ వాళ్ళ ఆధీనంలో ఉండేది. ఇప్పుడు వాళ్ళ యొక్క పునాదులే కదిలిపోయాయి. ఇప్పుడు బీజేపీ వాళ్ళ పునాదులను ఎంత పటిష్టం చేసుకున్నారనే దానికి ఇదో పెద్ద ఉదాహరణ. మేయర్ తప్పకుండా ఇప్పుడు బీజేపీ నిర్ధారిస్తుంది. షిండేకి తక్కువ వచ్చినప్పటికీ ఉద్ధవ్ ఠాకరే కంటే షిండేకే తక్కువ వచ్చినట్టున్నాయి. అయినా సరే బీజేపీకి చాలా 90, నేను ఈ వీడియో రికార్డ్ అప్పటి వరకు దాదాపు 90 సీట్ల కంటే ఎక్కువ బీజేపీకి లభించాయి. ఒక మేయర్కు కావాల్సింది 114 అనుకుంటాను ఆ ముంబై యొక్క కార్పొరేషన్కి. అది సులభంగా వాళ్ళు సాధిస్తారు. ఏమైనప్పటికీ బీజేపీ అన్నది ఒక విజయం వైపు పరుగులెత్తుతున్నటువంటి పార్టీ అని ఇప్పుడు ప్రస్తుతం మనం భారతదేశంలో చెప్పొచ్చు. ఈ మధ్య జరిగినటువంటి అన్ని ఎన్నికల్లోనూ వాళ్ళు సునాయాసంగా విజయాన్ని పొందారు. దాని వెనకాల పార్టీ నాయకుల యొక్క కష్టం ఉండవచ్చు, కానీ జనాభిప్రాయం
జనాల్లో అభిమానాన్ని వాళ్ళు ఎలా సాధించారు అంటే అది నిశ్చయంగా హిందువులు మేల్కుంటున్నారని నిశ్చయంగా చెప్పవచ్చు.